నా చావుకి కారణం మా అత్తగారు అంటూ లెటర్ రాసిన మీనా. మీనా కోసం కుమిలిపోతున్న బాలు. అసలు ఇదంతా ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలు తన స్నేహితుడితో మాట్లాడిన మాటలకి మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి, మనోజ్, రోహిణి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. అప్పుడే ఇక ప్రభావతి అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా, ఇంట్లో అనడం సరిపోవడం లేదా? బయట వాళ్ళ దగ్గర కూడా ఎందుకు నా పరువు తీస్తున్నాడు అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు ప్రభావతితో. రేయ్, అసలు నిన్నని ఎందుకు అనుకుంటున్నావురా? నువ్వు పూర్తిగా వినలేదా? నిన్ను అడ్డం పెట్టుకొని అనాల్సిన వాళ్ళనే అంటున్నాడు. విన్నావు కదా, మీనా మీద తనకి ఎటువంటి ప్రేమ లేదని బలవంతంగా వాళ్ళ నాన్న బలవంతం చేసి తనని అంటగట్టారని చెప్పి ఎలా మాట్లాడుతున్నాడో. ఇప్పటికీ కూడా వాళ్ళ నాన్న బలవంతం చేయడం వల్లే దాంతో కాపురం చేస్తున్నాడట. ఇప్పటికీ దాన్ని భార్యగా వాడేమీ ఒప్పుకోలేదు. వాడికి భార్యగా దాని మీద ప్రేమ కూడా లేదు. కానీ పెళ్లి రోజులని, ఆ రోజులని, ఈ రోజులని, పెళ్లి రోజుల్లో ఈ జంటని పొగడతాలని అబ్బబ్బో ఎన్ని చిందులు వేశారో. అవన్నీ కూడా పాపం కల్పితాలే తప్ప నిజాలు కాదు అని ప్రభావతి అయితే రోహిణి మనోజ్తో అంటుంది. అప్పుడే మనోజ్, రోహిణి కూడా ఇద్దరు కూడా నవ్వుతూ ఉంటారు. ఇక అది విని మీనా మనసు ఇంకా కూడా గాయపడుతుంది. ఇంతలో బాలు అయితే వస్తాడు. మీనా దగ్గరికి వచ్చి, మీనా, రాజుగాడు అన్నయ్యగాడు పెళ్ళికి వెళ్ళాలి, నువ్వు నాకు గుర్తు చెయ్యి అని అంటూ ఉంటే నేను గుర్తు చేయను అని మీనా కోపంగా చెప్తుంది. సరే, అది శాంతంగా చెప్పొచ్చు కదా, ఎందుకు అంత కోపంగా చెప్తున్నావు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక సరే, నువ్వు కూడా పెళ్ళికి వస్తున్నావు కదా అని బాలు మీనాని అడగడంతో నేను చచ్చినా కూడా రాను అని మీనా అయితే అంటుంది. ఏమైంది, ఇంట్లో పనేమన్నా ఎక్కువైందా అని అడుగుతూ ఉంటాడు బాలు. పొగరెక్కువైంది అని సమాధానం చెప్తుంది మీనా అయితే. అప్పుడే మా అమ్మ నిన్నేమన్నా అందా, అందుకే నువ్వు ఇలా చిరుబుర్లాడుతున్నావా? సరే, 2 అట్లేసి అప్పుడు మా అమ్మ సంగతి చెప్తాను అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి బాలు అయితే కూర్చుంటాడు. అలా కూర్చున్న తరువాత మీనా అయితే సంబంధం లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మీనాని ఆపి బాలు అయితే, ఏంటి మీనా, ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. ప్రపంచం తల్లకిందులయ్యింది అని మీనా అయితే అంటూ ఉంటుంది. ఇంకోసారి నేను చెప్పను అని మీనా సమాధానం చెప్పడంతో, అంటే దోశలు అని అనగానే పెనం మీద అందరు దోషాలు వేసి కాల్చాలని అనిపిస్తుంది, ఏం చెయ్యలేను కదా అని అంటూ ఉంటుంది మీనా. నేను దోశలంటే నువ్వు దోషాలు అంటావేంటి? అంతే మరి, దోషాలు ఎక్కువైపోతున్నాయి అని మీనా అయితే బాలుకి సమాధానం చెప్తుంది. ఇంతలో ప్రభావతి అయితే వచ్చి, టిఫిన్ ఏం చేశావు అని అడుగుతూ ఉంటుంది. ఖాళీ గిన్నెలున్నాయి చూసుకోండి అని అంటూ ఉంటుంది మీనా. ఏంటే అలా సమాధానం చెప్తున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో మనోజ్ అయితే టిఫిన్ చెయ్యలేదా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక చెయ్యలేదు అని మీనా అయితే చెప్తుంది. టిఫిన్ చేయకపోవడం ఏంటి? టిఫిన్ చేయకపోతే ఎలాగా, మాకు చాలా ఆకలిగా ఉంది అని మనోజ్ అనగానే, పక్కనే మీ పెళ్ళాం ఉంది కదా, తనని అడుక్కోండి, గుడి ముందు అడుక్కున్నట్టు అని మీనా అయితే సమాధానం చెప్తుంది. అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అప్పుడే ఏమైంది నీకు అని అంటూ ప్రభావతి అయితే అలా సమాధానం చెప్తున్నావని అంటూ ఉంటుంది. నేను ఇలాగే సమాధానం చెప్తాను, డబ్బాల మీద మూతలు తెరుచుకున్నట్టు నా కళ్ళు తెరుచుకున్నాయి అని మీనా అయితే అంటూ ఉంటుంది. అప్పుడే బాలు, నువ్వు నా మీనావేనా అని అడుగుతూ ఉంటాడు. లేదు, మీ మీనా ఇందాకే చచ్చిపోయింది, నేను మీనా ఆత్మని, జరగండి, నేను ఇక్కడ కూర్చోవాలి అని కుర్చీలో కూర్చొని ఉంటుంది. మీనా అని బాలు మళ్ళీ పిలుస్తాడు. నన్ను అలా పిలవకండి, మీనా లేదని చెప్పాను కదా. పూలేసుకొని పూల గంప తీసుకొని పూలు అమ్ముకోవడానికి వెళ్ళింది అని మీనా అయితే అంటూ ఉంటుంది. ఏంటత్తయ్య, టిఫిన్ వండమని చెప్తూ ఉంటే నేను ముందు బయటే ఆర్డర్ పెట్టుకునేదాన్ని కదా అని అంటూ ఉంటుంది రోహిణి. రేపటి నుంచి టిఫిన్ వండను అంటూ డైనింగ్ టేబుల్ మీద బోర్డు పెడతానులే అని మీనా అయితే సమాధానం చెప్తుంది. ఇక మీనా సమాధానానికి ప్రభావతి అయితే, ఏంటో నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటూ ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇంతలో రవి, శృతి అయితే వస్తారు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి టిఫిన్ చేయడానికి వచ్చారా అని అంటూ ఉంటే, అవును, టిఫిన్ చేయడానికి వచ్చాం, మీరు కూడా బాగా పెడుతుంది తినండి అని ప్రభావతి అంటూ ఉంటుంది.
దీనికి బద్ధకం వచ్చి టిఫిన్ ఏమీ చెయ్యలేదు, మళ్ళీ ఏదో ఒక వంక చెప్తుంది అని ప్రభావతి అనడంతో, అవును మరి రోజు మీరు పెట్టే గడ్డి తిని తిని బద్ధకం ఎక్కువైపోయి టిఫిన్ వండలేదు అని అంటూ మీనా అయితే ప్రభావతికి సమాధానం చెప్తుంది. పాపం వదినికి హెల్త్ ఏమన్నా బాగోలేదేమో, అందుకనే అలాగా టిఫిన్ వండకుండా కూర్చుంది. సర్లే మేము బయట ఆర్డర్ పెట్టుకుంటాం మీనా, నువ్వేమీ ఎక్కువగా శ్రమ పడకు, వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని మీనా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు అయితే ఆగు మీనా అని అంటూ ఉంటాడు. అందరికీ కూడా గుడ్ నైట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదేంటి పట్టపగలు గుడ్ నైట్ చెప్తుందేంటి అని అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. అసలు దీనికి ఏమైంది, ఏదైనా దెయ్యం పూనిందా ఇలా మాట్లాడుతుంది అని ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక గదిలో కూర్చొని బాలు అన్న మాటలే గుర్తు చేసుకొని అలాగే ప్రభావతి అన్న మాటలకి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి మీనా, ఏంటి ఏమైంది నీకు, ఎందుకు అలా ఉన్నావో, ఎవరేమన్నారో, అసలు ఏమైంది అని అడుగుతూ ఉంటే ఆత్మాభిమానం ఎక్కువైంది అని బాలుతో మీనా సమాధానం చెప్తుంది. అసలు ఏమైందో చెప్పు మీనా, ఎందుకు అలా ఉన్నావో, ఎవరేమన్నారో చెప్పు అని అడుగుతూ ఉంటే ఎవరో కాదో మీరే అన్నారు అని అంటూ ఉంటుంది మీనా. నేనేమన్నాను మీనా అని బాలు అయితే అంటూ ఉంటాడు. ఊరి నుంచి వచ్చిన మీ ఫ్రెండ్ దగ్గర ఎందుకు అలా మాట్లాడారు అంటే, ఈ పెళ్ళిని మీరు బలవంతంగా చేసుకున్నారా, మీరు తాళి కట్టపోతే నేను చేస్తానని మిమ్మల్ని బెదిరించానా, లేకపోతే బలవంతంగా నా మెడలో తాళి కట్టమని మిమ్మల్ని ఏమన్నా నేను బలవంతం పెట్టానా అని అడుగుతూ ఉంటుంది మీనా నేనేదో అది సరదాగా అన్నాను అని బాలు అయితే అంటూ ఉంటాడు. అందరి ముందు మీరు సరదాగా అన్నా అది నాకు తల తీసేసినట్టే అనిపించింది. అందరూ కూడా నన్ను అలాగా చులకనగా చూస్తూ ఉంటే కేవలం నువ్వు భార్య స్థానంలో ఉన్నావు, కానీ నీ భర్తకి నువ్వంటే ప్రేమ లేదని అందరూ దెప్పి పొడుస్తూ ఉంటే నా గుండె పగిలిపోయింది. వెటకారానికి సరదాగా అన్నదానికి చాలా తేడాగా ఉంటుంది. అన్ని మాటలు వెటకారంగా తీసుకోలేము అని చెప్తూ ఉంటుంది మీనా. ఆ మాటలు విని బాలు అయితే నేనెన్నిసార్లు నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం అని చెప్పాను, అయినా నువ్వు ఈ మాటకి ఎందుకు నువ్వు అంతలా రియాక్ట్ అవుతున్నావో, ఎప్పుడు కూడా నువ్వు నాకు చాలా ఇష్టం మీనా, నువ్వు అలాంటివి ఊహించుకోకు అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని మీకు ఎటకారంగా అన్నట్టే ఉంది, నాకు ప్రాణం పోయినంత పనవుతుంది, నాకు ఇంట్లో విలువ అదేనా అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక బాలు అయితే చూడు, నేనేదో సరదాగా అన్నాను, నువ్వు దాన్ని సీరియస్గా తీసుకుంటే నేనేమీ చెయ్యలేను అని బాలు అయితే ట్రిప్కి ఎవరో ఫోన్ చేస్తే వస్తున్నాను సార్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక మీనా అయితే కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక పార్వతి అయితే మీనాకి ఫోన్ చేస్తుంది. పార్వతి మీనాకి ఫోన్ చేసి అడుగుతూ ఉంటుంది, జ్వరం ఎలా ఉంది, తగ్గిందా అని. ఇప్పుడు ఫోన్ చేయకపోతే ఏమైంది, కొంపలే మునిగిపోయినాయా, అసలు బస్తీలో ఏమన్నా వరదలు వస్తున్నాయా అని అడుగుతూ ఉంటుంది మీనా. అదేంటే వర్షం లేనిది వరదలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎందుకు నువ్వు అంత కోపంగా ఉన్నావో అని అడుగుతూ ఉంటుంది పార్వతి. అప్పుడే మీనా అయితే ఫోన్ ఎత్తకపోతే ఫోన్ మీద ఫోన్ ఎందుకు చేస్తున్నావో అని అడుగుతూ ఉంటుంది కోపంగా మీనా. అదేంటే ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయలేదు, అక్కడ ఏం జరిగిందో అని భయంతో చేశాను, దానికి నువ్వెందుకు ఇంతలా అరుస్తున్నావు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని మీనా అయితే నేను ఇలాగే మాట్లాడతాను అని అంటూ ఉంటుంది మీనా. అసలు ఏమైంది అని అనగానే ఏమీ లేదులే, పని ఎక్కువైంది అని అంటూ ఉంటుంది మీనా. ఇన్ని చెప్తున్నావు కానీ జ్వరం తగ్గిందా అంటే సమాధానం చెప్పడం లేదు. జ్వరం తగ్గిందా అంటే నేను ఇంట్లో బలవంతంగా నన్ను ఈ ఇంట్లోకి అంటగట్టావు కదా, బాగానే ఉంటాను అని మీనా అయితే చెప్తుంది. అల్లుడు గారు ఉన్నారా అని అడుగుతూ ఉంటే మీ అల్లుడు గారు కారులో షికారుకు వెళ్ళారులే అని మీనా చెప్తుంది. మీ అల్లుడు గారికి నన్ను బలవంతంగా అంటగొట్టారు కదా అని చెప్తూ ఉంటే అసలు ఏం మాట్లాడుతున్నావే, సంబంధం లేకుండా మాట్లాడడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది పార్వతి. అప్పుడే మీనా అయితే జాజి మొక్కని అంటుమల్లిని మీరు
బలవంతంగా అంటకడితే ఆ పూలని తీసుకువెళ్ళి నేనేమో అమ్మటానికి వెళ్ళాను, మా ఆయనేమో ట్రిప్కి వెళ్తున్నాడు అని మీనా ఏదో సంబంధం లేకుండా చెప్తూ ఉంటుంది. ఏమైంది నీకు, నేను ఒకసారి అక్కడికి రానా అని అంటూ ఉంటే, రామా రా, మా అత్తగారు నిన్ను నన్ను అంటగడితే వెళ్ళి బస్తీలో పడతావు. అమ్మా నువ్వు ఇక్కడికి రాను వద్దు, ఆవిడ చేత మాటలు పడి అవమానపడను వద్దు, నా తిక్క తగ్గాక నేనే నీకు ఫోన్ చేస్తాను అని అంటూ పార్వతితో మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది మీనా. ఏమైంది దీనికి, ఎందుకు అలా బాధపడుతుంది, మళ్ళీ వాళ్ళ అత్తగారు ఏదో అన్నట్టుంది, అందుకని అది అంత కోపంగా ఉంది అని అనుకుంటూ పార్వతి కూడా సర్లే తర్వాత అదే చేస్తుంది, ఏం జరిగిందో అదే చెప్తుంది అని ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే బాలు చాలా కోపంగా కారు అయితే తుడుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రాజేష్ అయితే రే కార్ నింట్రా అంతలాగా తుడుస్తున్నావు అని అనగానే, ఎంతలా తుడిసినా ఏముందిరా, కారు తుడుస్తున్నాను చూడు అని అంటూ ఉంటాడు బాలు. ఇంతలో ఇక వాళ్ళ ఫ్రెండ్ అయితే వస్తాడు. ఏం చేస్తున్నావు బాలు, ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడివి, ఈరోజేంటి అంత సీరియస్గా ఉన్నావు, ఎప్పుడు కూడా జోకులు వేస్తూ ఉంటావు, పెనం మీద పొయ్యి మీద పెనం కాలినట్టు వేడివేడిగా ఉన్నావు అని అనగానే, అది పొయ్యి మీద పెనం కాదు, పెళ్ళామనే పెనంలే అని అంటూ ఉంటాడు బాలు. బాలునే కోపంగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు బాలుని ఏమడుగుతావులే అని పక్కనే ఉన్న మరొక ఫ్రెండు అంటూ ఉంటే, ఏమైంది ఏంటి అడిగేది అని బాలు అంటూ ఏం లేదురా, నాకు 500 కావాలి అడుగుదామని వచ్చాను, నువ్వే కోపంగా ఉన్నావు అని బాలుతో అంటూ ఉంటాడు అతనైతే. అప్పుడే ఇక ఆ మాట విని 500 ఎందుకురా అని అడుగుతూ ఉంటాడు బాలు. నా భార్యకి ఇవ్వడానికి అని బాలు ఫ్రెండ్ అనగానే, అలా అయితే నేను అస్సలు కూడా ఇవ్వను, అయినా 500 నీ భార్యకి ఎందుకు అని అడుగుతూ ఉంటాడు బాలు. నిన్న ట్రిప్పులు ఏమీ లేవు, ఆయిల్ ఖర్చుకే సరిపోయినాయి 500 కూడా, అసలు నువ్వు నిజంగానే డబ్బులు ఎవరికో ఇచ్చి నా దగ్గర లేవని అబద్ధం చెప్తున్నావంటూ నా భార్య గొడవ పడింది, ఇక చేసేదేమీ లేక 500 తీసుకువెళ్ళి తనకిద్దామని అని అంటూ ఉంటాడు. అయినా ఆ మాత్రం తను అర్థం చేసుకోలేదా అని అడుగుతూ ఉంటే, నా భార్య ఎందుకు అర్థం చేసుకుంటుంది, ఏ భార్య కూడా అర్థం చేసుకోదు, డబ్బులు తీసుకొస్తే కొంచెం కూల్ అవుతుందని అని అంటూ ఉంటే, అయినా నువ్వు బ్రతిమలాడాల్సిన అవసరం ఏముందిరా, తను ఆ మాత్రం అర్థం చేసుకోలేదా ఏంటి అని బాలు అంటాడు. అప్పుడే పక్కనే ఉన్న రాజేష్ నవ్వుతూ, భార్య కోపగించినా మనమే బుజ్జగించాలి, మనమే మాట్లాడాలి అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని బాలు అయితే, మనల్ని అర్థం చేసుకోకుండా అసలు మన మనసు ఏంటో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా కుదురుతుందిరా అని అంటూ ఉంటాడు బాలు. భార్యలు అవుతుంటే అంతే లేరా, ఇప్పుడు బాగా కోటీశ్వరుడు, భార్య కోపగిస్తే బ్రతిమలాడడానికి డైమండ్ రింగో ఏదో ఒకటి పట్టుకెళ్తాడు, కానీ మనలాంటి వాళ్ళు ఏ స్వీట్స్ అన్నా పట్టుకెళ్ళి వాళ్ళని బుజ్జగించాలి, అంతే మనకి వాళ్ళు వాళ్ళకి మనం, అంతే తప్ప ఇంకా వేరే ఎవ్వరికి కూడా లేని ప్రేమ బంధం ఇలా భార్యాభర్తల మధ్య ఉంటుంది అని రాజేష్ అయితే చెప్తాడు. అప్పుడు ఇక బాలు అయితే ఇక మీనాని కూల్ చేయడానికి స్వీట్స్ తీసుకొని వెళ్ళాలన్నమాట అని బాలు అయితే అనుకుంటాడు. తర్వాత ఇక సాయంత్రం అవుతుంది, బాగా వర్షం కూడా పడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా ప్రభావతి అటు ఇటు తిరుగుతూ, ఇది ఎక్కడికి పోయిందో, వంట కూడా చెయ్యలేదు అని మీనాని తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక సత్యం అయితే ఈ వర్షం ఏంటో అంటూ వర్షంలో అయితే ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత, అమ్మ మీనా కాస్త మంచినీళ్ళు తీసుకురామా అని అంటూ మీనాని పిలుస్తాడు. అప్పుడే ప్రభావతి, ఆవిడ గారు ఎక్కడుంది, పొద్దున్ననగా వెళ్ళింది, ఇప్పటి వరకు ఇంటికి రాలేదు, ఉదయం టిఫిన్ చేయమంటే ముగ్గు పిండి ఉంది వెళ్ళి వేసుకోండి అంటూ నాకే సలహా ఇచ్చింది, టిఫిన్ కూడా వండలేదు, అందరూ కూడా బయటే తిన్నారు, ఇప్పుడు వంట కూడా చేయకుండా ఊరి మీదకి షికార్లకు పోయింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. పోనీలే, నీ మాటలకి తను అలా సహనంతో ఓర్చుకుంటుందేమో అనుకున్నాను, నీతో ఎలా వేగుతుందా అని భయమేసేది, తను కూడా నీకు సమాధానం చెప్తుంది, గొడవ లేదు అని అంటూ ఉంటాడు. సత్యమైతే కనీసం అత్తగారు అని కాస్త భయం కూడా లేదు, భక్తి భయం దానికి లేకుండా పోయాయి,
లేకపోతే ఇంతసేపు బయటికి వెళ్ళి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే సత్యమైతే, అయినా మీనా నీకు భయపడ్డానికి నువ్వేమన్నా దెయ్యానివా, లేకపోతే భక్తి చూపించడానికి నువ్వేమన్నా దేవతవా అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ప్రభావతి అయితే, అయినా మీరు నన్ను అడగకుండా మీనాని మంచినీళ్ళు అడుగుతారేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక సత్యం అయితే ఇలా అంటూ ఉంటాడు, భర్త ఇంటికి రాగానే మంచినీళ్ళు ఇవ్వాలని జ్ఞానం నీకు లేదు కదే, అందుకని నా కోడల్ని పిలిచాను అని సత్యం అనగానే ప్రభావతి లేచి వెళ్ళి మంచినీళ్ళైతే తీసుకొస్తుంది. అలా తీసుకొచ్చేసరికి వంట చేయకుండా పోయింది. ఇంటికి వచ్చాక అందరూ కూడా ఆకలంటూ అలమటిస్తారు అని ప్రభావతి కూర్చుని అంటూ ఉంటుంది మీనాని. ఇంతలో బాలు అయితే వస్తాడు. మీనా మీనా అని పిలుస్తాడు. అప్పుడే మీనా ఇంట్లో లేదురా, చేతులు అదేంటి అని అడుగుతూ ఉంటాడు సత్యం. మీనా పొద్దున్న కోపగించింది నాన్న, అందుకే బ్రతిమలాడుకుందామని స్వీట్స్ తీసుకొచ్చాను అని అనగానే మీనా బయటే ఉంది, మీనా ఇంట్లో లేకపోవడం ఏంటి అని బాలు అడుగుతాడు. పొద్దున్ననగా వెళ్ళింది, ఇప్పుడు వరకు ఆవిడ గారు ఇంటికి రాలేదు అని అంటూ తిట్టుకుంటూ ఉంటుంది ప్రభావతి. అయినా మీనా ఎందుకు కోపగించింది అని సత్యం అడుగుతాడు. నేను మీనాని ఏదో తొందరలో ఒక మాట అన్నాను, తరువాత వీళ్ళు ఇంకొక మాట అన్నారు, తనకి చాలా బాధ కలిగింది, నా మీద కోపగించింది అని అంటూ ఉంటాడు బాలు. అయితే ఏమన్నావు, మీనానేమన్నావు అని అంటూ ఉంటే, మీనాని నేనేమంటాను, నేనేమనలేదు అని అక్కడి నుంచి ప్రభావతి కాఫీ తీసుకురావడానికి సత్యానికి లోపలికి వెళ్తుంది. కాఫీ తీసుకొని ఇక సత్యానికి ఇస్తుంది. నేను కూడా ఉన్నాను కదా, నాకు కూడా కాఫీ తీసుకొస్తే ఏమైంది అని అడుగుతూ ఉంటాడు బాలు. నీ భార్య వంట చేయకుండా పోయింది, వెళ్ళి దాన్ని అడుగు, అదేమో బయటికి పోతేనేమో నేను వంట చేయాల్సి వస్తుంది అని ప్రభావతి తిట్టుకుంటుంది. ఇంతలో ఇక రవి శృతి అయితే వస్తారు. రవి శృతి రావడంతో అందరూ ఇంటికి వస్తున్నారు, అది మాత్రం ఇంటికి రావడం లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో మనోజ్ రోహిణి కూడా వస్తారు. అప్పుడే వీళ్ళు కూడా వచ్చారు అని అనగానే చీకటి పడితే అందరూ ఇంటికే కదా రావాల్సింది అని రవి అయితే చెప్తూ ఉంటాడు. కానీ మీనా గారు మాత్రం రాలేదు, వంట చెయ్యలేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటి, ఈ పూట కూడా వంట చెయ్యలేదా? నేను చాలా టైర్డ్ అయిపోయాను, వచ్చి తినేసి పడుకుందామని అనుకున్నాను, ఇప్పుడు కూడా ఆర్డర్ పెట్టుకోవాలా ఏంటమ్మా ఇది అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు. రేయ్, మేం కూడా కష్టపడుతున్నావురా, మేం కూడా టైర్డ్ అయిపోయే వచ్చాము, మరి నువ్వే కష్టపడుతున్నట్టు బిల్డప్ ఇవ్వకు అని అంటూ ఉంటే, నేను పెద్ద కంపెనీని రన్ చేస్తున్నాను, నేను బిజినెస్ మ్యాన్ని, అసలు నాకు మీకు పోలికేంటి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే ఇంకా ఏంట్రా పొద్దున్ననగా వెళ్ళింది, ఇప్పటి వరకు ఇంటికి రాలేదు, ఇప్పుడు భోజనం కూడా వండలేదు అని అంటూ ఉంటే, అలా అయితే ఎలా కుదురుతుందమ్మా అని అంటూ ఉంటాడు మనోజ్. మా ఆవిడ ఒక్క పూట వండకపోతేనే అందరూ గిలగిలా కొట్టేసుకుంటున్నారు, ఇప్పుడు మీనా విలువ మీకు తెలుస్తుందా అని బాలు అంటాడు. ఏంట్రా, మీ ఆవిడ వండకపోతే ఇంట్లో ఎవరు తినరనుకుంటున్నావా? అమ్మ రోహిణి, నువ్వు వెళ్ళి వంట చెయ్యి అని రోహిణికి ప్రభావతి చెప్తుంది. వీడు పెళ్ళం లేకపోతే మనం తిండి కూడా తినమని చెప్తున్నాడు, వీడు పెళ్ళం లేకపోతే ఏది ఆగదని వీడికి తెలిసేలా చెయ్యాలి, వెళ్ళి వంట చెయ్యి అని రోహిణికి చెప్తుంది. అయ్యో అత్తయ్య, నేను వంట చెయ్యలేను, నాకు సరిగ్గా రాదు అని రోహిణి అనగానే, ఆ సరిగ్గా ఏదో ఎలాగొచ్చో అలాగే చెయ్యి అని ప్రభావతి అంటుంది. తొందరపడి ఆ ఏబీసీ జ్యూస్ లాగా ఏదో ఒక పులుసు కాసిందనుకో, గ్యాస్ ట్రబుల్ వచ్చి గుండె పట్టుకుంటావు, అవసరమా అని బాలు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రభావతి అయితే, అలాంటిదేమీ ఉండదు, నువ్వు వెళ్ళి వంట చేయి రోహిణి అని రోహిణిని వంటగదిలోకి అయితే పంపిస్తుంది. ఇక మీనా కోసం బాలు అయితే సుమతికి ఫోన్ చేస్తాడు. సుమతికి ఫోన్ చేసి బాలు అడుగుతూ ఉంటాడు, మీ అక్కకి ఫోన్ ఇవ్వు అని అంటాడు. అక్కక నేను ఎలా ఫోన్ ఇవ్వను బావా అని అడుగుతూ ఉంటుంది సుమతి. నీ పక్కనే ఉంది కదా, ఇవ్వు అని అనగానే, నా పక్కనే ఎక్కడుంది,
అక్క నీ పక్కనే ఉంటే నేనెలా ఫోన్ ఇస్తాను అని అంటూ సుమతి అనంగానే మీనా పుట్టింటికి కూడా వెళ్ళలేదని తెలుసుకొని బాలు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక షాక్ అయిపోతూ మీనా ఎక్కడికి వెళ్ళుంటుంది అని చాలా భయపడుతూ ఉంటాడు. ఇంతలో ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే మీనా ఎక్కడికి వెళ్ళిందా అని మీనా గదిలో అన్నీ కూడా వెతుకుతూ ఉంటారు. రోహిణి, శృతి, ప్రభావతి, కామాక్షి అందరూ కూడా. అప్పుడు ఇక శృతికి లెటర్ అయితే దొరుకుతుంది. ఇక కామాక్షి ఆ లెటర్ అయితే చదువుతూ ఉంటుంది. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను, నా చావుకు కారణం ఒకే ఒకరు, అది మా అత్తగారే అంటూ ఇక ఆ లెటర్లో అయితే ఉంటుంది. ఇక ఆ లెటరు కామాక్షి అలా చదువుతూ ఉంటే ప్రభావతి అయితే అలా షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఇంతలో ఇక మీనా కోసం వెతుకుతూ వెళ్ళిన బాలు ఇక గుడి దగ్గర ఆగి నేనేం తప్పు చేశానో నాకు అర్థం కావడం లేదు, కానీ నా మీనా నాకు కావాలి, మీనా లేకపోతే నేను లేను అని ఏడుస్తూ ఉంటాడు. బాలు అయితే చూసారుగా ఫ్రెండ్స్, మరి మీనా ఎక్కడికి వెళ్ళింది, ఏం జరిగిందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.